పిశాచితో ప్రేమాయణం దిల్ రాజు గారు, ఎంఎం కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు, అరుణ్ భీమవరపు గారు, అలాగే ఆశిష్ గారు, ఇంకా వైష్ణవి చైతన్య గారు. ఏంటిదంతా అంటే మాత్రం తారారిరే అని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు కదా, లవ్ మీ అనే టీజర్ గురించి అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా వెరైటీగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉందన్నమాట. థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తారని తెలుస్తూ ఉందన్నమాట. మూవీ సంగతి పక్కన పెడితే ముందు భయపెట్టడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు అన్ని రకాలుగా అయితే ట్రై చేస్తున్నారు మూవీలో. ఆవిడ ఫేస్ అంతా క్లాత్లోంచి కనపడటం, ఆ క్లాత్ పక్క వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు లేకపోవటం, ఇలాంటివే మరి థియేటర్లో భయపెట్టడం అంటే. సో ఇలా అయితే ప్లాన్ చేశారు. అలాగే ఎంఎం కీరవాణి గారు కూడా చాలా డిఫరెంట్ వేస్ అయితే వెతికినట్టు తెలుస్తూ ఉందన్నమాట మ్యూజిక్తో భయపెట్టడానికి. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఆల్రెడీ వైష్ణవి చైతన్య గారు ఉన్నారు, ఆవిడని వదిలేసి వెరైటీగా గోస్ట్తో ప్రేమాయణం ఏంటో, గోస్ట్తో డేట్ ఏంటో, లేదు అంటే గోస్ట్తో మరి ఏంటో ఇలా అయితే కనబడుతూ ఉందన్నమాట. మరి ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ మరి ఎలా భయపెడుతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఏదో పాడుపట్ట బంగళాలోకి ఆయన వెళ్ళినట్టయితే తెలుస్తుంది. పైగా ఇక్కడ మెయిన్గా మనకి నోటీస్ చేసింది ఏంటి అంటే మాత్రం అక్కడికి వెళ్ళిన వారెవరు తిరిగి రాలేదు అని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పారు. మరి ఆశిష్ గారు అయితే వెళ్ళారు, మరి ఆయన తిరిగి వచ్చారా లేదా, తిరిగి రాకపోతే దాన్నే పార్ట్ 2గా ప్లాన్ చేస్తారా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బడ్జెట్ అయితే తెలిసిందే కదా, దిల్ రాజు గారు పైగా వాళ్ళ ఓన్గా సన్ననే పెట్టి తీస్తూ ఉన్నారు కాబట్టి, అంటే పెద్దనాన్న బాబాయి కొడుకులైనా కానీ ఓనే కాబట్టి, ఓన్ రిలేటివ్సే కాబట్టి, సో బడ్జెట్కి ఇంకా వెనకాడరని తెలుస్తూనే ఉంది. సో అందుకనే పిసి శ్రీరామ్ గారిని అలాగే ఎంఎం కీరవాణి గారిని ఇలా టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు. అలాగే ఇంకొక వైపు ఏమో మన వైష్ణవి చైతన్య గారిని కూడా హీరోయిన్గా పెట్టుకున్నారు. తెలిసిందే కదా, బేబీ మూవీతో ఒక షేక్ చేసి పాడేశారనమాట. సో ఆవిడ మరి హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్ వదిలేసి విడిగా గోస్ట్తో రొమాన్స్ ఏంటో మరి ఏం జరుగుతుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే మాత్రం హీరో గారి ఫేస్లో ఎక్సైట్మెంట్ కనబడతా ఉందన్నమాట. నేను డేట్ చేయబోతున్నాను, నేను లవ్ చేయబోతున్నాను, నేను చేయబోతున్నాను అనే టైప్లో ఆయన అయితే ఎక్సైట్ అయిపోతూ ఉన్నారు. సో మరి ఆ ఎక్సైట్మెంట్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మాత్రం మనకి థియేటర్లోనే తెలుస్తుంది అనమాట. సో నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉండేలా అయితే ప్లాన్ చేశారు. చూస్తూ ఉంటేనే ఆ శారీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మిర్రర్లో చూపించారు, సడన్గా స్క్రీన్ మీదకి వచ్చినట్టు చూపిస్తే మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది సీను. సో మరి అది ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూసి అలాగే ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.